ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. కాకినాడ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఆఖరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న సాగు, త్రాగునీటి సమస్యలు, రైతులకు గిట్టుబాటు ధరలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇరిగేషన్, వ్యవసాయ శాఖలపై సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. 40 నెలలుగా సభ్యులకు జీతాలు లేవని, తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏలేరు ప్రాజెక్టును ఆధునీకరించాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వివరణిస్తూ, ఏలేరు ప్రాజెక్టులో 50% సాగునీరు లేక ఇబ్బందులు పడ్డామని, అదేవిధంగా గోదావరిలో ఎప్పుడూ లేని విధంగా నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపి ఏలేరు ప్రాజెక్టు నుండి 52,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. వ్యవసాయం, జల వనరులు, విద్య, వైద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, గృహ నిర్మాణం తదితర అజెండా అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, సభ్యులు అడిగిన పలు సమస్యలపై అధికారులు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడం జరిగిందన్నారు. ఇన్నేళ్ల తమ పదవీ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, పేరాపతుల రాజశేఖరం, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ వి సుబ్బారావు, జిల్లా పరిషత్ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, జడ్పీటీసీ, ఎంపీపీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ శ్రీ విపర్తి వేణుగోపాలరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి స్థానంలో ఆసీను కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సభా సభ్యులైనటువంటి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు, గో ఆప్షన్ సభ్యులకు, శాశ్వత ఆహ్వానితులు మరియు మండల పరిషత్ అధ్యక్షులకు, వివిధ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లకు స్వాగతం పలుకుతూ వారి కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వాగతం తెలియజేయచ్చు వారి కేటాయించిన స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచు సభ నిర్వహణకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. సభను నడిపించవలసిందిగా గౌరవ అధ్యక్షులు వారిని కోరుచు ముందుగా సభను అదేవిధంగా మనకి నెక్స్ట్ మంత్ ఏమి చర్యలు తీసుకున్నాము ఏంటని కూడా మా గౌరవ సభ్యులు గౌరవ చైర్మన్ గారు సూచించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఫస్ట్ గౌరవ మంత్రివర్యులు కూడా రాష్ట్ర మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులను కూడా ప్రత్యేకమైన పర్యటన నిర్వహించి ఆ కాలువలు అన్నీ కూడా పరిశీలన చేసి ఎక్కడెక్కడ స్పెషల్గా ఇంకేమైనా వర్క్స్ సెక్షన్లో పెట్టి మా నీటి సంఘాలు మా అధ్యక్షుల వారు, గౌరవ అధ్యక్షుల వారి సమక్షంలో మిషన్లు పెట్టి వైండం వర్క్స్ రెగ్యులర్గా జరిగే వర్క్స్ కూడా అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. చాలా వరకు కూడా సాగునీరు సరఫరాకి కాలువ ద్వారా లోటుపాట్లు ఏమైనా ఉండాలనుకుంటే తమ సలహాలు సూచనలు ఏమైనా ఇస్తే కనుక కూడా తప్పకుండా చర్యలు చేపడతామని సభాముఖంగా గౌరవ సభ్యులందరికీ కూడా మేము మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మన ఈ బాడీ 27లో ఫార్మ్ అయిన తర్వాత ఇది 21వ జనరల్ బాడీ సమావేశం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నాతోటి జడ్పీటీసీ సభ్యులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే సిఇఓ గారికి, డిప్యూటీ సిఇఓ గారికి, అలాగే జిల్లా ఉన్నతాధికారులకు, అలాగే గౌరవ ఎంపీపీలకు స్వాగతం పలుకుతూ మనం ఈనాటి సమావేశం పంచాయతీరాజ్ చట్టం ద్వారా చట్టం రీత్యా ఇది ఆఖరి సర్వసభ్య సమావేశం అవుతుంది ఈ బాడీకి. కాబట్టి ఈ సమావేశానికి ఇప్పటి వరకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా, జిల్లా అధికారులకు, అలాగే నా తోటి సభ్యులకు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు, గౌరవ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు మనం అజెండా అంశాల్ని ప్రారంభించుకుందాం.
మీకు ప్రత్యేకంగా ఏదైనా గౌరవ సభ్యులకి ప్రత్యేకంగా ఏదైనా డిపార్ట్మెంట్ ద్వారా ఫలానా పర్టికులర్ ఇష్యూ మీద డిస్కస్ చేద్దామని మనకి 1 గంట